సాఫ్ట్వేర్ నిజంగానే ఈ ఐటీ ఫీల్డ్లో పనిచేసే వాళ్ళకి అంత స్ట్రెస్ ఉంటుందా? సత్య నాదెల్లా, సుందర్ పిచాయ్, పరాగ్ అగర్వాల్ లాంటి ఎంతోమంది ఇండియన్స్ మంచి రెప్యూటెడ్ కంపెనీస్కి సీఈఓస్ పొజిషన్లో ఉన్నారు. కానీ వీళ్ళంతా హై రేంజ్లో ఉన్న మనుషులు. మరి నార్మల్ లెవెల్లో, ఎంట్రీ లెవెల్లో ఉన్న వాళ్ళ సిచ్యువేషన్ ఏంటో మీకు తెలుసా? సాఫ్ట్వేర్ ఇందులో మెయిన్లీ హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి. స్క్రీన్ ముందు గంటలు కూర్చోవడం వల్ల బ్యాక్ పెయిన్, హార్ట్ ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి. మౌస్ కీప్యాడ్ ఎక్కువ వాడడం వల్ల హ్యాండ్ వీక్నెస్, హ్యాండ్ ఇచ్చింగ్, బర్నింగ్ సెన్సేషన్ లాంటివి కూడా వస్తాయంట. డీవీటీ, డీప్ వెయిన్ థ్రాంబోసిస్, దీనివల్ల నెక్, లెగ్స్కి ప్రాబ్లం వచ్చి బాడీ బ్లూయిష్ షేడ్ అవుతుందంట. మంత్లీ, డైలీ డెడ్లైన్స్ అనేవి సాఫ్ట్వేర్లో ఎక్స్ట్రాగా స్ట్రెస్ ఇస్తాయి. ఇలాంటి డెడ్లైన్స్ వల్ల ఇంకా ప్రెషర్ ఎక్కువ ఉంటుందంట. మన చుట్టూ డైలీ పనిచేసే వాళ్ళ వల్ల కోవర్క్ ప్రెషర్ కూడా ఉంటుంది. బీటెక్ చేసే వాళ్ళందరూ ఇంజనీర్స్ అనుకుంటారు, కానీ మనం జస్ట్ గ్రాడ్యుయేట్స్ అంతే. మనకి జాబ్కి కావాల్సిన ఒక్క స్కిల్ కూడా కాలేజెస్లో నేర్పించరు. బీటెక్ కాలేజ్ వాళ్ళు కేవలం మనకు ఒక డిగ్రీ అనే ఒక సర్టిఫికేట్ ఇస్తారంతే. వాటితో జాబ్ కొట్టలేము. జాబ్ కావాలి అంటే వాటికి సపరేట్గా స్కిల్స్ ఉండాల్సి ఉంటుంది. ఇంకోటి, ఈ సాఫ్ట్వేర్లో ఇంత ప్రెషర్ ఉన్నా జాబ్ సెక్యూరిటీ ఉంటుందా అంటే అది కూడా లేదు. కంపెనీకి లాస్ వచ్చినా, మార్కెట్లోకి కొత్త ఏఐ వచ్చినా, రిసెషన్ వచ్చినా ఫస్ట్ ఎఫెక్ట్ అయ్యేది మన జాబే. మీరు ఎవరైనా సాఫ్ట్వేర్ జాబ్ చేసే వాళ్ళు ఉంటే ఈ వీడియోని లైక్ కొట్టండి. మేము ఇంకా ఈ వీడియోలో ఏదైనా కవర్ చేయను ఉంటే మీ వ్యూస్ని, మీరు ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ని మీరు కామెంట్స్లో తెలియచేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.